దాన్ని విద్య అంటారు. సంస్కారాన్ని కలిగించే. సంస్కార రహితమైన విద్య వల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబానికి నష్టమే, సమాజానికి నష్టమే, రకరకాల నష్టాలు. రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు నాకు తిరుపతి నుంచి. ఒకడే కొడుకుని కంటే గొప్ప అనుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురిని కంటే అది వేస్ట్, అది పని లేదు, బుద్ధి లేదని కూడా అనుకుంటున్నారు. ఒకడే కొడుకు, ఆ కొడుకు గురించి గంట సేపు చెప్పాడు లీడర్. ఇంత చెప్పి ఆ కొడుకును వదులుకుంటాడంటే వదులుకోలేదు. కొడుకు పెళ్లి కావట్లేదని బాధ. ఇంత చెత్త మనిషికి పెళ్లి ఎందుకయ్యా, ఆ పెళ్లి చేస్తే నీ నెత్తికి ఇంకో ఊరి కాడు చుట్టుకుంటుంది కదా అంటే, అవును నిజమే అంటాడు. కానీ అబ్బాయి పెళ్లి చేయాలంటాడు. యోగ్యత లేదు, అర్హత లేదు, బుద్ధి లేదు. ఇంకా ఇది అంతా కూడా ఆ దుర్యోధనుని పట్ల ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి వ్యామోహం. ఆ వ్యామోహమే కురుక్షేత్రానికి దారితీసింది. కాబట్టి ఒక్కరిని కానీ వాళ్ళను జమీందారు లాగా పెంచి వాడికి వీడి సేవకుడైతాడు. ఎవడు తండ్రి సేవకుడు. తండ్రి భయపడుతూ ఉంటాడు, అన్ని అమర్చి పెట్టి భయపడుతూ ఉంటాడు. ఇది ఏమిటంటే ఇది కలియుగ విచిత్రం. ఎందుకు అంటే స్వయం కృతం. 10 మందిని అన్నప్పుడు ఆ 10 మంది భయపడ్డారు. తండ్రికి, తాతకు భయపడ్డారు, తల్లికి భయపడ్డారు, గురువుకు భయపడ్డారు. ఇప్పుడు లింగుమని ఒక్కరిని కంటే వాడు ఎవరికి భయపడడు. ఎవరికి భయపడక సుఖంగా వాడు ఉంటున్నాడంటే అది కూడా ఉండలేదు. కాబట్టి ఇదంతా ప్రకృతి విరుద్ధము, ధర్మ విరుద్ధము, శాస్త్ర విరుద్ధము, ఆత్మ విరుద్ధం. ఈనాడున్న వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కావచ్చు, సామాజిక వ్యవస్థ కావచ్చు, ధార్మిక వ్యవస్థ కావచ్చు, ఏదైనా కూడా మొత్తము అవైదికము, వేద విరుద్ధము, అశాంతికి, అధర్మానికి, అన్యాయానికి మూలం. ఇదంతా పోవాలి అంటే ఎలా వచ్చింది అంటే మనుషుల ఆలోచన వల్ల, ఆహార దోషం, సంస్కార దోషం వల్ల వచ్చింది. మళ్ళీ ఆహార దోషం పోయినప్పుడు, సంస్కార దోషం పోయినప్పుడు అన్నీ పోతాయి. అందుకోసం మన పండుగలు ఎన్నో పండుగలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు. పండుగ వచ్చింది పోతుంది. రాఖీ పండుగ అంటే రాఖీలు తెచ్చి కట్టుకోవాలి. రాఖీ అంటే ఒకప్పుడు ఈ దూదితో చేసింది కట్టుకునేవాడు. ఈ పైసానో 5 పైసలో ఏమో ఉండేది. ఇప్పుడు కూడా ఎంత ఉందో మరి అంతే ఉండొచ్చు. రూపాయి ఒకటైది పెరిగిందా రేటు? 1 రూపాయ, 2 రూపాయల ఇది. అబ్బో 5 పైసలకు కొన్నాం. ఇది కూడా దూది, మనమే ఇంత దూది తెచ్చుకొని దానికి రంగు రుద్ది మనమే చేసుకోవచ్చు. కాబట్టి ఒకప్పుడు అలా సరళంగా ఉండేది. లేకపోతే మామిడి ఆకు తోరణంలాగా కట్టి, పసుపు కాడు కట్టి కట్టుకునేవాళ్ళు రాఖీ అనేది. ఆ స్థితి దాటిపోయి ఇప్పుడు 5,000, 10,000, లక్షల రూపాయల రాఖీలు కూడా ఉన్నాయి. వెండి రాఖీలు, బంగారం రాఖీలు, రత్నాల రాఖీలు, ఇక ఎవరి స్థాయికి తగ్గట్లు అవి ఉన్నాయి. లక్షల రూపాయల రాఖీ కట్టింది చెల్లమ్మ లేదా అక్కయ్య అనుకున్నాం, అన్నయ్యకు తమ్ముడికో. 1,00,000 రూపాయల రాఖీ చెల్లమ్మ కట్టినప్పుడు ఆ తమ్ముడు లేదా అన్న ఎంత దక్షిణ ఇవ్వాలి, ఎంత కానుక ఇవ్వాలి, ఆడబిడ్డకు కట్నం ఎంత ఇవ్వాలి? కనీసం 5 లక్షలు ఇవ్వకుంటే బాగుండదు కదా. 1,00,000 రూపాయల రాఖీ విలువ కాపాడాలి కదా. అంటే ఇదంతా కూడా ఏమైందంటే ఆర్థిక వ్యవహారము లంపటం లాగా అయితే వాడికి ఉందో లేదో తెలియదు. ఉన్నా లేకున్నా అప్పు చేసైనా తెచ్చివ్వాలన్నమాట. ఇక ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి రాఖీ ఈనాడు స్టేటస్ సింబల్ గా, పరువు ప్రతిష్టలకు ఒక అర్థం లాగా మారిపోయి. అందుకే రోడ్డు మీద వెళితే మనం విచిత్రమైన రంగుల డిజైన్ల రాఖీలు కనపడతాయి. ఇంత చెయ్యంత రాఖీలు ఉంటాయి. ఇంకొకటే అన్నిటికంటే చాలా చౌకైలు, 2 రూపాయలు అంటున్నారు. కానీ ప్రేమకు ఒక చిహ్నం అనమాట, ప్రతీక, సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంట. ఏదైనా కావచ్చు. కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వెళ్ళాడు. కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు, సహపాఠి, మిత్రుడు, కలిసి చదువుకున్నారు ఎప్పుడో చిన్నప్పుడు. ఆయన పెళ్ళైపోయింది, ఈయన పెళ్ళైపోయింది. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని భార్య చెప్తుంది, నీతో పాటు కలిసి చదువుకున్నాడు కదా, ఈ దరిద్రం పోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళు, సాటి మిత్రులని ఏదో కొంత సహాయం చేయకపోడు అని చెప్పేసి చెబుతూ ఉంటే, వెళ్ళాలంటే మంచి బట్టలు లేవు, చిరుగుడు బట్టలు. కుచేలుడు అంటారు అతను. కుచేలుడు అంటేనే చిరిగిన బట్టలు కలవాడని అర్థం.
అసలు పేరు అతనిది సుధాముడు. సుధాముడు పోయి కుచేరుడు అయింది. కుచేరుడు అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. చిరిగిపోయిన బట్టలతో ఆయన రాజు, శ్రీకృష్ణుడు పెద్ద రాజ్యాధిపతి, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆయన సంకోచపడుతూ ఉన్నాడు. కానీ భార్య కోరడంతో ఇక తట్టుకోలేక ఏమి ఇవ్వాలి కనీసం అని ఆ అటుకులు కొన్ని ఏవో ముక్కిపోయేవో పిడికడ అటుకులు తీసుకొని ఆ దోవకి ఆ అంగవస్త్రం అంచుకు కట్టుకొని తీసుకొని వెళ్ళాడే. వెళితే అక్కడ ద్వారా పాలకులు రానివ్వలేదు. ఎవరైనా పాత బట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు, శ్రీకృష్ణుడు నాకు మిత్రుడు అని చెప్తున్నాడు ఏంటి అని గొడవ పడుతున్నారు ఆయనతో. ఇంతలో అది తెలిసింది. ఆయన వచ్చాడు శ్రీకృష్ణుడు. వాళ్లను భక్తులను గర్భించి సాదరంగా లోపలికి ఆహ్వానించి అన్ని సత్కారాలు చేశాడు. చేసి తర్వాత శ్రీకృష్ణుడే అడుగుతున్నాడు, నా కోసం ఏమైనా తెచ్చావా, మరి చాలా రోజుల తర్వాత కలిసావు కదా, నా కోసం ఏమైనా తెచ్చావా అని అడిగితే అటుకులు తెచ్చానని కూడా చెప్పలేకపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. అక్కడ వెతికి అటుకులు గమనించి తీసేసుకొని తిన్నాడు. తిని అందుకు అష్టైశ్వర్యాలు ఆయన ప్రసాదించాడని వింటాం కదా. ఇక్కడ ఏమిటంటే అటుకులు అనేవి అతని అర్హతకు యోగ్యతకు అదే గొప్ప, అంతకు మించి తేలేడాయన. అది అతని ప్రేమకు ప్రతీక, స్నేహానికి ప్రతీక, సింబల్ అన్నమాట. అంతే తప్ప మరి ఆయన గొప్పతనం చూపించుకోవడానికి తీసుకుపోలేదు. కానీ ఈనాడు మన రాఖీలు కట్టే వాళ్ళంతా గొప్పతనం చూపించుకోవడానికి కట్టుకుంటున్నారు, ప్రేమను చూపించడానికి కాదు. కనుక ఈ ప్రేమ ఎప్పుడో మరుగున పడిపోయింది. కనుక మరి ఆడబిడ్డల్ని, ఆడపడుచుల్ని, అక్క చెల్లెళ్లను అందరినీ ప్రేమగా ఆదరించాలి, గౌరవించాలి. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఒకరోజు ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఎప్పటికీ ప్రేమగా ఉండడము, ఎప్పటికీ ఒకే రకమైన మనస్తత్వంతో, ఒకే రకమైన ఆదరణతో ఉండడం కష్టం. ఒకరోజు ఒక గంట నటించవచ్చు, కానీ జీవితాంతం నటించలేము కదా. కాబట్టి ఆ కృష్ణుడు అతని యొక్క ప్రేమను గుర్తించి, ఆ స్నేహాన్ని గుర్తించి అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఇక్కడ ఈ రక్షాబంధనం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు వేద పరంపరలో నుండి వచ్చింది. శ్రావణ మాసంలో పౌర్ణమిని రక్షా పౌర్ణమిగా నిర్వహిస్తున్నారు. కానీ దీని అసలు పేరు ఏమిటంటే శ్రావణి ఉపాకర్మ. దీన్నే ఋషి తర్పణము అని కూడా అంటారు. అంటే ఏ కులంలో, ఏ వర్ణంలో యజ్ఞోపవీతం చేసుకునే సంస్కారం ఉన్నదో, అలవాటు ఉన్నదో వాళ్లకు ఇది విశేషమైన పండగ. ఈ రోజు కొత్త యజ్ఞోపవీతాలు, జంధ్యములు వేసుకుంటారు. అది అలవాటు ఉన్నవాళ్ళు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, మరి పద్మశాలీలు, మరి ఆ వైదికులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళంతా యజ్ఞోపవీతం వేసుకునేవాళ్ళు. కాబట్టి కొత్త యజ్ఞోపవీతం ఈరోజు చేసుకుంటారు. అలాగే ఉపనయన సంస్కారాలు కూడా జరుగుతాయి. అలాగే వేదారంభ సంస్కారం జరుగుతుంది, వేదోపదేశం జరుగుతుంది. అలాగా వేదాన్ని ప్రతినిత్యము స్వాధ్యాయము చేయాలనే దీక్ష కూడా తీసుకుంటారు. ఆ దీక్ష తీసుకునేటప్పుడు కట్టుకునే రక్షా సూత్రమే చిట్ట చివరికి ఈ రాఖీ అయి కూర్చుంది. వేదాలను నేను రక్షిస్తాను, వేదాలు ఎలా రక్షిస్తాను, వేదాలను చదవాలి, వినాలి, చెప్పాలి, అప్పుడు వేద రక్షణ జరుగుతుంది. కనుక మరి ఆ పరంపర, అందుకే రక్షార్థం వేదానాం అధ్యేయం వ్యాకరణం అన్నారు. వేదాలను రక్షించాలంటే వ్యాకరణం చదవాలి, సంస్కృతం చదవాలి, వాటి అర్థం తెలుసుకోవాలి కదా. మరి ఊరికే కంఠస్థం చేస్తే సరిపోదు కదా. కనుక ఆ వేద రక్షణ కోసము ఒకరికొకరు ఆ బంధనం, ఈ మామిడి ఆకులతో చేసిన ఒక పసుపు తాడు కట్టుకునేవాళ్ళు. ఈ పండగ సందర్భంగా వేద రక్షణ కోసం, వేదము ఏమిటి అంటే వేదము మాత, వేదమాత అని చెప్తుంది స్వయంగా వేదమే. మరి మాతను రక్షించాలి. మాతను రక్షిస్తేనే కుటుంబం ఉంటుంది, సమాజం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ప్రపంచం నడుస్తుంది. మరి మాతకు రక్షణ ఉందా చెప్పండి. ఇక్కడ అందరూ కూర్చున్నాము. మాతకు రక్షణ, మాత అంటే స్త్రీ, స్త్రీకి రక్షణ ఉందా ఈనాటి సమాజంలో, భారతదేశంలో? ప్రపంచ సంగతి పక్కన పెడతాం, ప్రపంచం ఎప్పుడో కష్టపట్టింది. కానీ భారతదేశంలోనైనా రక్షణ ఉందా? ఏదో ఒకటి చేశారు ఆడవాళ్లకు, ఆ ఫ్రీ బస్సు అదొకటి చేశారు. ఓ నీ సావు నువ్వు రావు, బస్సుకి పోయి బావిలో గుర్తావా, చెరువులో గుర్తావా,
రైలు కింద పడతావో ఏమైనా చేసుకో అని బస్సు ఫ్రీ ఒకటి పెట్టారు. కానీ స్త్రీలకు ఎన్ని రకాల నష్టాలు, కష్టాలు, బాధలు, పీడలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, వేధింపులు ఎన్ని ఉన్నాయి. చివరికి గృహహింస చట్టం వచ్చిందండి. అంటే ఆలోచించండి ఎంత భయంకర పరిస్థితి. ఫ్యామిలీలోనే రక్షణ లేదు, మహిళలకు ఫ్యామిలీలోనే రక్షణ. అందుకే కదా గృహహింస చట్టం వచ్చింది. భర్త వేధింపులు, మామ, అత్త, ఆడబిడ్డ, ఇంకా మరిది, వీళ్ళే కదా కుటుంబంలో ఉండేది. వాళ్ళ నుంచి రక్షించడానికి ఒక చట్టం చేయవలసి వచ్చింది. చట్టాలు ఎందుకు అవుతాయి? పరిస్థితి ప్రకోపించినప్పుడు, తీవ్రమైనప్పుడే చట్టాలు అవుతాయండి. కాబట్టి కుటుంబమే ఈనాడు మనం ఎక్కడైనా మనిషి తిరిగి ఇంటికే వస్తాడు, ఇంటిలోనే శాంతి అనుకుంటాడు. అటువంటి ఆ కుటుంబంలో ఉన్న మహిళకు రక్షణ లేని పరిస్థితి ఈనాడు భారతదేశంలో దాపురించింది. ఎందుకు అంటే మనము మన అసలైన పరంపరను, సంస్కృతిని, చరిత్రను మర్చిపోయామంతా కూడా. ఇంగ్లీష్ మయం, ఇంగ్లీష్ కల్చర్. తాగు, తిను, తందనాలాడు, ఆవో పీవో, మౌజ్ బనావో, ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు సిద్ధాంతం ఇది. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా వాడు చేసే పని అదే. 5వ తరగతి నుంచే మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. గంజాయి అయితే ప్రతిరోజు గంజాయి వాడతారు. ఈరోజు చూడండి, ప్రతిరోజు చూడండి గంజాయి చాక్లెట్ దొరికాయి, గంజాయి ద్రావకం దొరికింది, గంజాయి కట్టలు దొరికింది. వాడు అమ్ముతుంటే పట్టుకున్నారు. ఈ రోజు ఎక్కడో నేను చూస్తే పొద్దున్నే మెడికల్ కాలేజీలో స్టూడెంట్ అలవాటు పడ్డారు గంజాయి. వాళ్లే సరఫరా చేస్తున్నారట. సీనియర్ స్టూడెంట్లు జూనియర్ డాక్టర్లకు సరఫరా చేస్తున్నారు. చూడండి, వాళ్ళు వైద్యులు, ఇంగ్లీష్ వైద్యులు. కాబట్టి సంస్కృతి లేదు. తల్లి ఉంటే, తల్లి సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. తల్లికి టైం ఎక్కడుంది? తల్లికి సంస్కారం ఎక్కడుంది? ఏమి లేదు. ఆడవాళ్ళకు కూడా ఏం చేశారంటే డ్వాక్రా గ్రూపులు. ఆమె కూడా చిట్టీలు వేసుకోవాలి, డబ్బులు జమ చేసుకోవాలి, దాచుకోవాలి, సంపాదించుకోవాలి. ఆడవాళ్ళకు కూడా స్వతంత్రంగా ఉండాలి అని వాళ్లకు డబ్బు చెక్కిచ్చేసరికి వాళ్ళు కుటుంబం పట్టించుకునేవాళ్ళు లేదు. డబ్బు 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 జమ చేసుకోవడం, నీ అకౌంట్ వేరే, నా అకౌంట్ వేరే. చివరికి ఆడవాళ్ళు మరి ఇంట్లో వంట చేసే ఓపిక కూడా లేకుండా పోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి హోటల్ నుంచి తెప్పించుకుంటున్నారు. అన్నం ఒకటి పెడతాను పొయ్యి మీద, కూరలు తెప్పించుకోండి, కూరలు కలిసి తిందాము, నాకు కూరలు చేసే ఓపిక లేదు, అన్నం అయితే నేను వండుతా. ఉండేదేముంది, పొయ్యి మీద పెడితే కుక్కరు 3 కుక్కలు వేసుకుంటే అయిపోయింది. ఈ రకంగా మహిళలు కూడా వంట కష్టమే అనిపిస్తుంది, ఇంటి పనులు కష్టమే అనిపిస్తుంది. పిల్లలకు సంస్కారం బట్టి కళ్ళు కళ్ళు పారేస్తున్నారు అంతే. ఏ పిల్లలకు స్కూల్ నడుపుతున్నా, స్కూల్లో 1,00,000 రూపాయలు కట్టామండి అంటారు. 1,00,000 రూపాయలు కడితే ఉన్న లక్షణాలు పోతున్నాయి కదా, కొత్త లక్షణాలు ఏమైనా మంచి వస్తున్నాయి? ఎవరు చెప్పట్లే. మాకు ఎంతో మంది పిల్లలు మేము అడిగాము, తల్లిదండ్రులు, ఏమండి మీ పిల్లవాడిని 1,00,000 రూపాయలు పెట్టి స్కూల్కి ఇచ్చారు, ఎలా ఉన్నాడు, పద్ధతి మారిందా, మంచిగా నేర్చు? ఏమీ లేదండి, ఇంకా చెడిపోయాడు వాడు అని చెప్తున్నారు. కాకపోతే ఆ ఇంగ్లీష్ ఏదో కొద్దిగా నేర్చుకున్నాడు తప్ప పూర్తిగా పద్ధతులు మారిపోతున్నాయి. అందుకని వేదమాత రక్షణ. అందుకోసము ఈ సూత్రము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కట్టుకునేవాళ్ళు. వేదాలను రక్షిస్తేనే అంతా సురక్షితంగా ఉంటుంది. ఒక స్త్రీ మూర్తి సరిగ్గా ఉంటే పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, సీసీ కెమెరాలు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక మహిళ అంటే తల్లి సరిగ్గా ఉంటే, ఒక తల్లి సరిగ్గా ఉండడం వల్ల శివాజీ తయారయ్యాడు. ఆ శివాజీ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఒక తల్లి వల్ల. శివాజీ యొక్క స్ఫూర్తి ఎవరు అంటే ఒక తల్లి, విజయాబాయి. ఒక తల్లి 100 పోలీస్ స్టేషన్ల కంటే గొప్పది. ఒక తల్లి సరిగ్గా ఉంటే పోలీస్ స్టేషన్లో అవసరం లేదు. తల్లికి లేదుగా సంస్కారం. తల్లికి ఏం సంస్కారం? సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, సింగారం చేసుకోవాలి, పార్టీలకు పోవాలి, పేరంటాలకు పోవాలి. ఇదే పని, ఇదే సంస్కారం అనుకుంటున్నారు. కానీ పిల్లలను తీర్చిదిద్దడం అనే కళ, ఆర్ట్ ఎవరికి తెలియదు, ఏ తల్లికి తెలియదు. పోయిందని ఏదో 30 ఏళ్ల కింద దాకా ఉండింది ఆ సంస్కారం. చదువుకోకపోయినా అప్పటి తల్లులు ఒక 20-30 ఏళ్ల కిందటి తల్లులు ఒక పద్ధతిగా పెంచారు. ఈనాడు ఎంఏ చదువుతున్నారు ఆడవాళ్ళు కూడా, ఎంపీలు, ఎంఎస్సీ ఏమేమో చదువుతున్నారు మహిళలు. కానీ సంస్కారం కనిపించట్లేదు. ఏం సంస్కారం మాట్లాడతాం?
పెదాలు రంగులు వేసుకొని తిరుగుతున్నారు. పెదాలు రంగులు వేసుకోవడం చాలా నీచమైన పని, కానీ అదే గొప్ప కల్చర్ అయిపోయింది, మనమేం అనలేము ఇప్పుడు. కాబట్టి మహిళ అంటే ఇప్పుడు ఈ పండగ ఏంటి అంటే బ్రహ్మశక్తిని రక్షించడం అన్నమాట. ఒక చెల్లెలు అమ్మాయికి కడుతుంది, లేదా ఒక అన్నయ్యకి కడుతుంది. అక్కయ్య చెల్లెలు అన్నదమ్ములకు కడుతుంది. పురుషులు స్త్రీలకు కట్టరు, స్త్రీలే పురుషులకు కడతారు. ఎందుకు అంటే స్త్రీ అంటే బ్రహ్మశక్తి, పురుషుడు అంటే క్షాత్రశక్తి. ఆ బ్రహ్మశక్తిని పురుషులు రక్షించాలి, అది కర్తవ్యం. ఆ రక్షణ అంటే ఏ రకంగా సమాజంలో ఎక్కడికి వెళ్ళిన రక్షణ ఉందా? కుటుంబంలోనే లేదని చెప్పుకున్నాం ఇంతకుముందే. గృహహింస చట్టమే వచ్చింది అంటే మరి వరకట్నపు వేధింపులు, వరకట్నపు హత్యలు, లైంగిక వేధింపులు, ఇంకా రకరకాల వేధింపుల వల్లనే ఆ చట్టం వచ్చింది. కనుక మరి మహిళను బ్రహ్మశక్తిని రక్షించాలి, సురక్షితంగా పవిత్రంగా ఉంచాలి అనేది మరి ఒక కర్తవ్యంగా మహర్షులు చెప్పారు, ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కొత్తగా కాదు, మహర్షులు అప్పట్లోనే చెప్పారు. కాబట్టి ఒక అక్కను రక్షించాలి, ఒక చెల్లిని రక్షించాలి, ఒక తల్లిని రక్షించాలి. కీచకులు, దుర్యోధనులు, దుశ్శాసనులు, రావణాసురులు, భస్మాసురులు, మహిషాసురులు మొత్తము సమాజం అంతా వాళ్లే. పేపర్ తిరిగేస్తే అదే. మీరు స్కూల్లో చూస్తే స్కూల్లో కూడా వేధింపులే, కాలేజీలో వేధింపులే, ఆఫీసులో వేధింపులే. ఏమిటి, ఎందుకు ఇలా తయారవుతున్నారు పురుషులంతా అంటే తల్లి నుండి సంస్కారం రావట్లేదు, ఆ ప్రక్రియ ఆగిపోయింది, ఆ పరంపర ఆగిపోయింది. కౌసల్య సుప్రజారామ అని చదువుతాం మనం. కౌసల్య సుసంతానమైన రాముడు. మరి కౌసల్య సంస్కారం నేర్పింది, రాముడికి సంస్కారం నేర్పిందండి. మీరు చూడండి రామాయణం అంతా కూడా రాముని యొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. రాముడు నాకు రాజ్యం కావాలని గోల చేయలేదు. పినతల్లిని తిట్టినట్టుందా? నన్ను అడవికి పొమ్మంటావా, నువ్వెవరు, నీ సంగతి ఏమిటి అని ఏమైనా గొడవపడ్డట్టుందా? ఎవరితో గొడవపడలే. అది తల్లి సంస్కారం. పోనీ ఆ కౌసల్య గొడవపడిందా చెప్పండి? కైకేయితో గొడవపడిందా? తన సవతే కదా, నీకేం పోయే కాలం వచ్చింది, నా కొడుకుని అడవికి పొమ్మంటావా అని గొడవపడిందా? ఒక మాట దశరథుణ్ణి అన్నట్టు కూడా లేదు. దశరథుణ్ణి అనలేదు కౌసల్య, కైకేయిని అనలేదు. రాముడు అడవికి పోతా అంటే పోయిరా నాయనా అని చెప్పింది. సో ఆమె అంటే ఎంత మంచి స్వభావం ఉండాలి. అది మంచి స్వభావం అని ఒకరికి అనిపిస్తుంది, మరొకరికేమో తెలివి తక్కువతనం అనిపించవచ్చు. బుద్ధి లేనిది, తెలివి లేనిది కొడుకుని అడవికి పంపిస్తుంటే ఏమీ ఎదుర్కోలేదు, అడగలేదు, సవతి తల్లిని నిలదీయలేదు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. మరి రాముడు కూడా దశరథుణ్ణి ఎదిరించలేదు. ముసలితనానికి నాకు ఇటువంటి పరీక్ష ఎందుకు పెట్టావు, నన్ను అడవికి ఎందుకు పొమ్మంటావు, నీకేం పోయే కాలం వచ్చిందని గొడవ పెట్టుకోవచ్చు కదా తండ్రితో. మరి ఈనాడు చూస్తున్నాం, చిన్న 50 గజాల కోసం హత్యలు జరుగుతున్నాయి, తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఆస్తుల కోసం. ఎవరో కాదు, కొడుకులే, కూతుళ్ళే, మనవాళ్లే. కాబట్టి ఇది రామాయణం గమనిస్తే తెలుస్తుంది సంస్కారం అంటే ఏమిటి అనేది. అలా శ్రీరాముడు, అతని తల్లి కూడా అటువంటి సంస్కారాన్ని ఇచ్చింది. ఆమె గొడవ పడరా బాబు, కొట్లాట పెట్టుకో, రాజ్యం ఎందుకు వదిలిపెడతావు అని ఎగదోయలేదు ఆమె. కాబట్టి దీన్ని సంస్కారం అంటారు. కాబట్టి అందుకోసం రామాయణాన్ని మహాగ్రంథం అంటున్నాం. మరి రాముడిని దేవత అంటున్నాం. మరి రాముడి గుడికి వెళ్తున్నారు, గంట కొడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, వస్తున్నారు. మరి రాముడి నుంచి మనము తెలుసుకోవాల్సింది ఏంటి, మన కుటుంబంలో నేర్చుకోవాల్సింది ఏమిటి ఎవరు ఆలోచించట్లేదు. అందుకే ఏ కుటుంబం బాగుపడటం లేదు. అందరూ గుడికి పోవడం, ప్రసాదం తినడం, రావడం, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సంస్కారము అనేది తల్లి నేర్పిస్తుంది, తల్లి నుంచే వస్తుంది. తల్లి గర్భము నుండే రావాలి, గర్భంలో నుండి వస్తుంది, లేదా ఒడిలో నేర్పించాలి. పాఠశాలలో నేర్పేది తక్కువ, పాఠశాల నుండి కొంత భాగమే వస్తుంది. ఎక్కువగా ప్రధానంగా తల్లి నుండి రావాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ తల్లికి బ్రహ్మశక్తి అని పేరు. ఆ బ్రహ్మశక్తిని గౌరవించడమే, రక్షించడమే ఈ రాఖీ పండగ. ఆడబిడ్డలను ఆదరించాలి, ఆడబిడ్డలను రక్షించాలి, ఆమెకు మంచి కానుకలు ఇవ్వాలి. ఆడబిడ్డ అయిపోయింది, ఆమె ఎప్పుడో అత్తగారింటికి పోయింది, కట్నం ఇచ్చారో ఏదో ఇచ్చారు, ఎలాగోలో పెళ్లి చేసేసారు,
ఆమె ఇంటి పేరు మారింది, గోత్రం మారింది, ఊరు మారింది, బంధువులు మారిపోయారు. ఇంకా ఏమిటి ఆమెతోటి మనకు పని? ఏముంది ఆమెకి ఇక్కడ అధికారము? పుట్టింట్లో ఏముంది ఆమెకు? నీ గోత్రం కాదు కదమ్మా, నీ ఇంటి పేరు మారింది. తల్లిదండ్రి చనిపోతే కూడా అమ్మాయికి అంటూ ఉండదు, మైల ఉండదు, ఇంకెక్కడ చుట్టరికం. మరి ఆమెను గౌరవించమని ఎందుకు చెప్తున్నాయి శాస్త్రాలు? అన్నీ వదిలించుకొని పోయింది. పోనీ ఆమె ఏమైనా మూటలు కట్టి పుట్టింట్లో ఇస్తుందా? ఇవ్వదు. ఇక్కడి నుంచి తీసుకుపోతుంది తప్ప ఏమి ఇవ్వదు. మరి ఎందుకు ఆమెను మర్యాద చేయాలి, గౌరవించాలి, ప్రేమించాలి? అంటే ఆ పుట్టింటి గౌరవాన్ని, పుట్టింటి మర్యాదను, పుట్టింటి ప్రతిష్టను అత్తింట్లో ఆమె ఎగిరేస్తుంది, నిలబెడుతుంది. ఆ పని చేసినందుకు ఆమెను గౌరవించాలి. సీతమ్మ అటు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకొచ్చింది. కష్టాలు వచ్చాయని ఆమె పుట్టినింటికి పోయిందా? సీతమ్మ పోలేదు. అడవికి పోయింది తప్ప పుట్టినింటికి పోలేదు. కాబట్టి ఒక మహిళ ఒక వేరే ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోయి ఆ ఇంటిలో కలిసిపోయి ఆ కుటుంబాన్ని, వంశాన్ని నిలబెడుతుంది. అది ఆమె చేసే గొప్ప పని, త్యాగం అన్నమాట. పుట్టింటిని మర్చిపోవడం అంటే త్యాగం. ఆ త్యాగం చేసింది కాబట్టి గౌరవించాలి. పుట్టింటికి ఏమి ఇవ్వకపోయినా పుట్టింటికి పేరు తీసుకొస్తుంది, ఊరికే పేరు తెస్తుంది. ఆ ఊరి పిల్లలు మంచివాళ్ళండి, ఆ ఊరి ఆడపిల్లని చేసుకుంటే చాలా బాగుంటారండి అని కూడా పేరు వస్తుంది. చూడండి, కాబట్టి ఇంటికి పేరు తేవాలన్నా, అపకీర్తి తేవాలన్నా ఆడవాళ్ల వల్లనే సాధ్యము. కాబట్టి ఆ బ్రహ్మశక్తిని మనం రక్షించాలి, గౌరవించాలి. ఇటువంటి సంస్కారం ఉంది పండగలో, ఇటువంటి సందేశం ఉంది పండగలో. కానీ ఎవరికి తెలుసు? వచ్చింది చెల్లి, వచ్చింది రాఖీ తీసుకొని వచ్చింది, పైసలు అడుగుతుంది, చీరలు అడుగుతుంది, ఇయ్యాలనేమో, ఇవ్వకుంటే ఎట్లా అని భయపడే వాళ్ళు ఉన్నారు, మొహం చాటేసేవాళ్ళు ఉన్నారు. సరే అన్నకో తమ్ముడికో ఇవ్వాలనిపించినా, ఏదో కొంత చేద్దాం అనుకున్నా, వదినమ్మ ఊరుకోదాయే, రాఖీ పండుగకు వస్తుంది ఈమె, 10 పైసల రాఖీ కడుతుంది, 10,000 తీసుకొని పోతుంది అని ఆమె ఏడుపు. 10,000 ఇస్తావా అని అడగదు, ఏ అక్క అడగదు, ఏ చెల్లి అడగదు. ప్రేమ కొద్దీ అతను ఎంతైనా ఇవ్వచ్చు అని ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ పుట్టింట్లో ఉన్న సంస్కారాలను తీసుకొని వెళ్ళి అత్తింట్లోపల ఆమె నిలబెడుతుంది, ఆ అత్తింటి గౌరవాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇది మహిళకు మాత్రమే సాధ్యము. కాబట్టి ఆ బ్రహ్మశక్తిని మనం రక్షించాలి, గౌరవించాలని ఒక పరంపర ఏర్పాటు చేశారు. బ్రహ్మశక్తి అంటే నీకు అక్క, నీకు చెల్లెలైనంత మాత్రాన నువ్వు ఎలాగో గౌరవిస్తావు. కానీ ఒక మహిళామణి ఎక్కడ పుట్టినా, ఏ ఇంటి ఆడపడుచైనా వారిని రక్షించాలి, గౌరవించాలి, ప్రేమించాలి అనేది మన సంస్కారం, అది మన పరంపర. నీ అక్కయ్యనే, నీ చెల్లెమ్మనే గౌరవించు, ఇంకా వేరే పక్కింటి ఆడబిడ్డలు కానీ ఇంకా ఎదురింటి ఆడబిడ్డల్ని నువ్వు అవమానించు, తిరస్కరించు, వాళ్ళని వేధించు అని చెప్పట్లేదు. అందరినీ కూడా సమానం. అందుకోసమే వసుధైవ కుటుంబం అని చెప్పారు. ఈ ప్రపంచమే ఒక కుటుంబం. అందరూ కూడా పూర్వం ఒకప్పుడు ఈ ఊళ్ళల్లో అక్కమ్మ, చెల్లెమ్మ, వదినమ్మ, నానమ్మ అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడేమీ లేదు, అందరికి ఒకటే యాంటీ అంకుల్, యాంటీ అంకుల్. ఆడవాళ్ళంతా యాంటీలు, మగవాళ్ళంతా అంకుళ్ళు, కుళ్ళు. ఈ రకమైన ఒక సాంప్రదాయం వచ్చేసింది. కాబట్టి మహిళలను గౌరవించే ఒక పరంపర పోయింది. కాబట్టి ఈనాడు మరి ఎన్ని పోలీస్ స్టేషన్లు సరిపోవడం లేదు, ఎన్ని రకాల ఘోరాలు జరుగుతున్నాయో అసలు నోటితో చెప్పుకోలేమన్నమాట. అన్నిటికీ మూలం ఏంటంటే సంస్కారం లేకపోవడమే. సంస్కారం ఎందుకు లేదంటే తల్లికి ఆ పరంపర నుండి వచ్చినటువంటి సంస్కారం దూరమైంది. పిల్లవాడిని ఎలా పెంచాలంటే కొంతమంది పెంచుతున్నారు, లేదని కాదు, కానీ చాలామంది పట్టించుకోవట్లేదు అసలు పిల్లల్ని. స్కూల్కి పంపించేస్తున్నామండి, మేము ₹1,00,000 కడుతున్నాం, హాస్టల్లో పెట్టామంటారు. హాస్టల్ వాడేం నేర్పిస్తాడు? స్కూల్ వాడేం నేర్పిస్తారు? ఎవరు నేర్పట్లేదు. ఓన్లీ పాఠాలే చెప్తున్నారు, గుణపాఠాలు ఎవరు నేర్పడం లేదు. అందుకని పిల్లల వల్ల సుఖం అనేది లేదు. ఒకప్పుడు 10 మంది ఉన్నా సుఖంగా ఉన్నారు. ఈనాడు ఒక్కరినే కన్నప్పటికీ కూడా సంస్కారం లేకపోవడం వల్ల ఎవరికి సుఖం లేదు, కుటుంబంలో లేదు, ఆ పిల్లవాడికి లేదు. రాత్రి చెప్పాను కదా, ఆయన పురాణం చెప్తే అది కారణం తల్లిదండ్రుల తప్పు కూడా చాలా ఉందన్నమాట. గారాభంగా పెంచడం, వాళ్ళను కోతిని పోయి కొండ ముచ్చులా తయారు చేయడం, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మెలగాలి, ఇంటికి అతిథులు వస్తే ఎలా మెలగాలి,
ఇలాంటివేమి ఎవ్వరు ఏ స్కూల్లో చెప్పరు. తల్లిదండ్రులు నేర్పాలి లేదా గురువులు నేర్పాలి. గురువులు ఎవరు నేర్పట్లేదు కదా. పెద్దవాళ్ళతో బయటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు వచ్చి ఒళ్ళో కూర్చుంటారు, ఏదో లాగుతుంటారు, పీకుతూ ఉంటారు. అదంతా ముద్దు మురిపామనుకుంటున్నారు. మర్యాద నేర్పాలి. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ మర్యాద ఎట్లా చేయాలి, పిల్లలు కొత్త వాళ్ళ ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకు భోజనం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ పిల్లలకు నేర్పాలి తల్లిదండ్రులు. వాళ్ళు పిల్లలండి, వాళ్ళకి తెలియదండి అనుకుంటూ వీళ్ళే చేస్తూ ఉంటారు. 20 ఏళ్ళు వచ్చినా వాడికి చెప్పరు, వాడు అలాగా కోతిలాగా తయారవుతారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మర్యాదలు పద్ధతులు నేర్పిస్తే వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటారు. ఈ గారాభము ముద్దు మురిపం, ఎందుకంటే ఒకడే కొడుకు, ఇద్దరు ముగ్గురు ఉంటేనేమో వేరు. ఒకటే కన్ను ఉందనుకోండి, ఒక కన్ను ఉంటుందో పోతుందో అని జాగ్రత్తగా చూసుకుంటాడు. 2 కళ్ళు ఉంటే అది వేరు. అలాగా అయిపోయినాయి ఈనాడు ఫ్యామిలీస్. ఇదంతా సైకలాజికల్ పాయింట్. కాబట్టి పిల్లలకు సంస్కారం నేర్పాలి. ఒక్కరున్నా సంస్కారం నేర్పొచ్చు, బుద్ధిమంతులు నేర్పిస్తున్నారు. రాముడికి ఎంతమంది పిల్లలండి? 2 కదా సంతానం, లవుడు కుశుడు. వాళ్ళు రాముని కంటే గొప్ప వీరులుగా పేరు పొందారు. ఎందుకంటే సీతమ్మ ట్రైనింగ్ ఇచ్చింది. అలాగా తల్లి సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే స్కూలు అవసరం లేదు, కాలేజీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కనుక శివాజీ కేవలము తల్లి వద్దనే ట్రైనింగ్ పొందాడు. ఆయన 16 ఏళ్ల వయసులోనే కోటలను జయించాడు, విజయం సాధించాడు. కనుక ఆ రకంగా మరి తల్లిదండ్రులు అందరూ కూడా తెలుసుకోవాలి, బ్రహ్మశక్తిని సన్మానించాలి. భార్యను భర్త తిడుతూ ఉంటే, భర్తను భార్య గౌరవించకుంటే ఈ వ్యవహారాలన్నీ సంతానం చూస్తారు, చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి భార్యను తిట్టడం నా హక్కు, నా ఇష్టం, నేను తిడతానంటే తిట్టుకోవయ్యా, ఎవరు లేనప్పుడు తిట్టుకోండి. పిల్లలంతా స్కూల్కి పోయిన తర్వాత ఎవరు లేనప్పుడు మీ మధ్య సమస్యలు ఉంటే గొడవ పడండి. కానీ పిల్లల ముందు గొడవ పడము, తిట్టుకోవడము, మా ఇష్టము అన్నట్టు వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉంటారు తాగుబోతులు, ఆ కొడుకుతోటే తెప్పించుకొని తాగుతారు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు. కనుక మీరేమైనా చెడ్డ అలవాట్లు ఉంటే గనక ఆ చెడ్డ అలవాట్లు మానుకోలేకపోతే మీ పిల్లలు లేనప్పుడు చాటుగా ఏమైనా చేసుకొని చావండి. కానీ వాళ్ళ ముందు చేయకండి, వాళ్లకు నేర్పకండి. వాళ్ళు మా నాన్న చేస్తున్నాడు కాబట్టి కరెక్టే అనుకుంటారు, మా అమ్మ తిడుతుంది కాబట్టి ఈ తిట్లు కరెక్టే అని వాడు నేర్చుకుంటాడు. ఇదంతా కూడా సైకాలజీ చెప్తుంది. మరి కాబట్టి తప్పుడు పనులు చేయడం తప్పనిసరి అయినప్పుడు కనబడకుండా జాగ్రత్తగా చేసుకోండి. పిల్లల ముందు మాత్రం చేసి ఆ పిల్లల బుద్ధి చెడిపోయి వాళ్ళు కూడా ఇదే దారి పట్టేటట్టు చేయకండి. ఇది ఎవరు చెప్పాలి? వాటి కనీస విషయాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు చెప్తూ ఉన్నారు అధ్యాపకులు, పాఠశాలల్లో పిల్లలు 5వ తరగతి 6వ తరగతి పిల్లలు తాగి వస్తున్నారట, కల్లో సారనో ఏదో ఒకటి. నిర్మల్ నర్సారెడ్డి గారు చెప్పారు నాకు, వారంటే ప్రైమరీ స్కూల్ టీచర్. ఎందుకు అంటే తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఏదో కష్టం మర్చిపోవడానికో దేనికో రాత్రి తాగుతారు. తాగింది పిల్లలు చూస్తున్నారు. పిల్లలు తాగితే కూడా వాళ్ళు ఏం పట్టించుకోరట, తప్పుగా భావించరట. కాబట్టి ఆ రకంగా తల్లిదండ్రుల నుంచి చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడ్డ మాటలు అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఇక గురువులు నెత్తినోరు కొట్టుకొని ఎంత చెప్తే ఏం లాభం? అలాగే ఆ తల్లిదండ్రులు వాళ్ళకు అండదండగా కూడా ఉంటున్నారు. మా పిల్లవాడిని కొడతావా, మా పిల్లవాడిని తిడతావా, నువ్వెంత, నీ సంగతి తీరుస్తావు అంటున్నారు. ఈ రకంగా ఉంది. కాబట్టి సంస్కారం రావడం చాలా కష్టమని చెప్పారు. చదువు వస్తుంది, కింద మీద పడి నేర్చుకోవచ్చు, కానీ సంస్కారం మాత్రం సూక్ష్మమైనటువంటిది. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ రాదు. తల్లి కడుపులోనే మొట్టమొదలు ప్రాథమికమైన సంస్కారం వస్తుంది. కాబట్టి బ్రహ్మశక్తి అపవిత్రం కాకూడదు అని చెప్పారు. అందుకే ఆడవాళ్లకు చాలా నియమాలు పెట్టారు. మనం మగవాళ్ళకు తక్కువ, అన్ని ఆడవాళ్ళకే పెట్టారని బాధపడే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కడ పోకూడదు, అక్కడ పోకూడదు, సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఉండాలి అని ఇలాంటివన్నీ ఎన్నో ఉండేవి. ఈనాడు ఏమీ లేవు, ఏ నియమం లేదు. ఎవరితో పడితే వాడితో తిరుగుతున్నారు. కాస్త పరిచయం ఉంటే సార్ వెంట వెళ్ళిపోతున్నాడు. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఇక కాలేజీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి వాడితో రాసుకొని పూసుకొని తిరిగితే వాడికి ఎప్పుడు దుర్బుద్ధి పుడుతుందో తెలియదు. అన్నీ మనం పేపర్లో చూస్తున్నాం వార్తలు. అయినప్పటికీ కూడా బుద్ధి రావడం లేదు. సొంత తమ్ముడు, సొంత అన్నతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అటువంటిది ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని కాలేజ్ మేటు, ఫ్రెండ్ అని చెప్పేసి, పక్కింటి వాడని చెప్పేసి
మహిళలు విశేషంగా మరి కలిసి తిరగడం వల్ల అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మశక్తిని రక్షించడం అనేది చాలా పెద్ద సమస్య. ఒక అమెరికాలో చూడండి, అమెరికా అగ్రదేశం అంటున్నాం, అమెరికాలోనే మహిళలకు రక్షణ లేదు. అంటే భారతదేశం సంగతి ఏం చెప్పాలి? కాబట్టి మహర్షులు చెప్పింది ఒకటే, బ్రహ్మశక్తి ఏ దేశంలో, ఏ సమాజంలో, ఏ కుటుంబంలో సురక్షితంగా పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లోపల ఉత్తములు మహాత్ములు జన్మిస్తారు. ఏ ఇంట్లో మహిళలు విచ్చలవిడిగా ఉంటారో, పద్ధతి పాడు లేకుండా ఉంటారో, మరి తిండిపోతులుగా ఉంటారో, తిరుగుబోతులుగా ఉంటారో, ఆ ఇంటి లోపల మాత్రం పనికిమాలిన వాళ్ళు పుడతారు. కాబట్టి బ్రహ్మశక్తి చాలా పవిత్రంగా ఉండాలి అంటే సంస్కారం ఉండాలి, గురువులు ఆ రకంగా చెప్పాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా పూర్వం నేర్పించేవాళ్ళు, ఇప్పుడు ఏమీ నేర్పించడం లేదు. అందువల్ల మరి అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఆపలేకపోతున్నది. కనుక ఈరోజు బ్రహ్మశక్తిని గౌరవించడం, ఆమె రాఖీ తెస్తుంది, 10 రూపాయల రాఖీ కావచ్చు, 5 రూపాయల రాఖీ కావచ్చు, కానీ అక్కడ ఏమిటంటే ఆ మహిళను గౌరవించు. ఎవరైనా కావచ్చు, రాఖీ కడితే ఆ అమ్మాయిని ఆమె కష్టం వచ్చినప్పుడు ఆదుకో, బాగున్నప్పుడు అవసరం లేదు, కష్టం వచ్చినప్పుడు, బాధపడ్డప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకో, ఆమెను రక్షించు అని చెప్తుంది. మనకు కేవలం రక్త సంబంధికులే కట్టాలని లేదు, ఎవరైనా కట్టొచ్చు. మీరు ప్రపంచం అంతా వెళ్ళండి, కేవలము కడుపున పుట్టిన వాళ్ళనే బ్రదర్ సిస్టర్ అంటారు ప్రపంచంలో, తనతో పాటు పుట్టిన వాళ్ళనే. కానీ మన దేశం లోపల కడుపున పుట్టకపోయినా సరే ఒక భావన, ఒక ప్రేమ ఉన్న వ్యక్తులు, ఆడ మగ ఎవరైనా సరే అక్క తమ్ముడుగా, అన్న చెల్లెలుగా భావిస్తారు. అటువంటి నడవడి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు ఎవరైనా కట్టవచ్చు. ఆ కట్టాడంటే ఇంకా ఆమెను చెల్లెలుగానో అక్కగానో భావించు, ఆమెను మర్యాద చెయ్యి, ఆమెను గౌరవించు. నువ్వెందుకు కట్టావు, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని గొడవ పట్టడానికి వీల్లేదు. ఆమె కట్టింది, నోరు మూసుకో, నువ్వు అన్నగా భావించుకో, ఇంకంతే, నువ్వు సొంత తీర్పులు ఇవ్వకు. కాబట్టి అటువంటి గొప్ప పరంపర మనది. మరి ఒకప్పుడు రాజులకు రక్షణ కోసము మహిళలు ఆ రాఖీ పంపించేవాళ్ళు. పంపిస్తే ఏ రాజుగారికి పంపిస్తే ఆ రాజు వచ్చి ఆ మహిళ రక్షణ కోసం నిలబడేవారట. అటువంటి గొప్ప పరంపర మనకు ఉండింది. ఇదంతా కూడా బ్రహ్మశక్తి అంటే వేదమాత. వేదమాత అంటే మాత. మీరు చూడండి, ఆడవాళ్ళు మరి పిల్లల్ని కంటున్నారు, పెంచి పెద్ద చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? ఉందా ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్ ఇంతవరకు? ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆమెను బ్రహ్మశక్తి వేదమాత అని చెప్పారు. అది మగవాళ్లకు రాదు. మీరు ఎంఏ చేయండి, పిహెచ్డి చేయండి, ఒక చిన్న పిల్లవాడిని 5 ఏళ్ళు పెంచామంటే వాడు చచ్చూరుకుంటాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి ఆ శక్తిని నువ్వు గౌరవించు. ఆమెను కనీసం నువ్వు ఏదో ఇవ్వకపోయినా సరే కానీ ఆమె దగ్గర ఉన్నది లాక్కోకు. అందుకే ఆడబిడ్డ సొమ్ము తినొద్దు, తింటే పాపం అని చెప్పారు. ఒకప్పుడు భయపడ్డారు, ఇప్పుడు ఎవరు భయపడటం లేదు. అన్నీ తీసేసుకుంటాం, ఆడబిడ్డన దగ్గర ఏమైనా ఉంటే అది కూడా లాక్కుంటాం అని ఇలా రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుల సొమ్ము కానీ, మహిళల సొమ్ము కానీ, మరి గోవుల యొక్క సొమ్ము కానీ ఎవడు తింటాడో వాడికి సర్వనాశనం తప్పదు. కనుక ఒకవేళ ఆమె అక్క కానీ, చెల్లి కానీ, కూతురు కానీ, తల్లి కానీ ఇష్టపడి ఇస్తే తీసుకోండి. కానీ కష్టపెట్టి ఇస్తానని ఆశ పెట్టి తీసుకోవడం, ఎగ్గొట్టడం చాలా చూస్తున్నాం. భర్తే ఉంటాడు, వ్యాపారంలో మునిగిపోతాడు. నీ దగ్గర ఉంది కదా 5 తులాల బంగారం ఇవ్వు, మళ్ళీ నేను ఇస్తాను, వ్యాపారం బాగా అభివృద్ధి అయ్యాక ఇస్తానంటాడు. ఏదో నిజంగా మునిగాడు కదా అని ఇస్తుంది, 5 తులాలు అట్టే. వాడు అది కూడా చెడగొట్టేస్తాడు, ఎందుకంటే 3 తక్కువ. ఇక 5 తులాలు ఇచ్చేది లేదు. ఎప్పుడైనా అడిగితే గొడవ, ఎవరికి ఇచ్చావు, నువ్వు ఇంట్లో మా ఇంట్లోనే ఉన్నావు కదా, నా సొమ్ము తినలేదా, నువ్వు ఎందుకు ఇట్లా వేధిస్తున్నావు, నేను ఉంటే ఇస్తాలే అంటాడు. కష్టపడి పని చేయడు, సోమరిపోతూ. అలాగా ఆడవాళ్ళ సొమ్ము తిని ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలే చేసి డబ్బులు సంపాదించి భర్తల చేతుల్లో పెడుతున్నారు. సోమరిపోతు భర్తలు కూడా చాలామంది తయారే. భార్య సంపాదిస్తే తినే భర్తలు చాలామంది ఉన్నారండి ఇప్పుడు సమాజంలో. వాడు ఏం పని చేయడు, ఈమె 50,000 30,000 తెస్తుంది, తిని కూర్చుంటాడు. వాడికి ఏ జన్మ వస్తుందంటే ఇటు అటు కానీ జన్మ వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పురుషులు సంపాదించి మహిళలకు ఇవ్వాలి తప్ప మహిళల దగ్గర నుంచి పురుషులు తీసుకోకూడదు. తీసుకున్నారంటే వాడికి ఈ పురుష జన్మ రాదు, స్త్రీ జన్మ కూడా రాదు. ఎందుకు అంటే సూర్యుడు భూమి మనకు ఉదాహరణ.
సూర్యుడు ఎవరు? నీకు తండ్రి. భూమి ఎవరు? తల్లి. సూర్యుడి నుండి శక్తి భూమాత గ్రహిస్తోంది. ఎండ ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. భూమాత తీసుకుంటుంది. భూమాత దగ్గర నుంచి సూర్యుడికి ఏం పోతుంది చెప్పండి? ఏమైనా పోతుందా? రివర్స్గా ఇక్కడి నుంచి అక్కడ పోవాల్సిందే తప్ప అక్కడి నుంచి ఇక్కడికి పోదు. అందుకే ఆడబిడ్డల నుండి మనం తీసుకోకూడదు. వాళ్ళకి ఇవ్వడమే తప్ప వాళ్ళ నుంచి తీసుకోవద్దు. సరే ఆపత్కాలంలో తప్పనిసరి అయి తీసుకోవాల్సి వస్తే వాళ్ళను మళ్ళీ ఇస్తామని మాట వాగ్దానం చేసి మళ్ళీ ఇవ్వాలి. ఇవ్వకుండా తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. చేస్తే మాత్రం అంతకు మించిన పాపం లేదని శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి రాఖీ పండగ, మరి మహిళల పండగ, బ్రహ్మశక్తిని గౌరవించే పండగ. ఏదో ఒకరోజు మనం రాఖీ పెట్టడం కాకుండా ఎవరైనా సరే ఆపత్కాలంలో ఒక అసహాయంగా ఒంటరిగా ఒక మహిళ వెళుతుంది, ఆమె ఎవరో మనకు తెలియకపోవచ్చు, నీవు ఆ సమయంలో ఉన్నావంటే రక్షించు. అదే నువ్వు రాఖీ పండుగ యొక్క పరమార్థం. అంతేగాని సొంత చెల్లెలికే సొంత అక్కకే నేను చేస్తాను అని కాదు. అటువంటి సంకుచితమైన భావన ఈ పండుగలో లేదు. కాబట్టి ఎవరైనా మహిళలు మన ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అండదండగా నిలబడి కాపాడాలి అనేది ఈ సంస్కారం, ఈ పండుగ ఇచ్చేటటువంటి సందేశము. కాబట్టి అటువంటి గొప్ప పర్వము మన దేశంలోనే ఉంది. విదేశాల్లో అట్లా కాదండి. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. అక్కడ బ్రదర్ సిస్టర్ అని ఎవరు అనుకోరు. అంటే సంబంధం అంటే రక్త సంబంధం లేని వాళ్ళని అనుకోరు. మన దగ్గర రక్త సంబంధం లేకపోయినా అనుకుంటారు. కానీ విదేశాల్లో రక్త సంబంధం ఉన్న వాళ్ళే బ్రదర్స్ సిస్టర్స్, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు. అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్. అటువంటి ఆలోచన ధోరణి అక్కడ ఉంది. సరే ఇప్పుడు మనకు కూడా ఇంచుమించు అంతే మారిపోయింది. కాబట్టి అది మారిపోవడం ఏమిటంటే వినాశనం తప్ప ఏమీ లేదు. కనుక మనిషి కోరికలు పెరిగిన కొద్దీ, అజ్ఞానం పెరిగిన కొద్దీ ఊరంతా నా భార్యలే అనుకుంటాడు వాడు. అటువంటి భావన ఇప్పుడు చదువులు నేర్పిస్తున్నాయి సంస్కారం లేకపోవడం వల్ల. ఒకప్పుడు ఏమిటి, ఊళ్ళో అందరూ కూడా అక్కయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు. అటువంటి భావన లేదు. మరి సంస్కారం తగ్గిపోయింది. ఇంగ్లీష్ చదువులు పెరిగిన కొద్దీ అందరూ కూడా గర్ల్ ఫ్రెండ్సే, ఊరంతా గర్ల్ ఫ్రెండ్సే. ఆడవాళ్ళు కూడా ఇంగ్లీష్ చదువులు అయిన తర్వాత ఊరంతా బాయ్ ఫ్రెండ్సే. తమ్ముడు లేడు, అన్నయ్యడు, అక్కలేదు, ఎవరు లేదు. కాబట్టి ఇటువంటి భావనకు కారణం ఏంటంటే భౌతిక దృక్పథము, మెటీరియలిస్టిక్ వ్యూ అంటారు. భౌతిక ఆలోచన, కేవలం ధనార్జన ధ్యేయం, డబ్బే ముఖ్యం అనేటటువంటి సొసైటీలో పుట్టినటువంటి ఆలోచన. సొంత భార్యను కూడా తల్లిలాగా చూసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు సొంత చెల్లెల్ని కూడా దృష్టితో చూసే వాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే సంస్కారాన్ని కోల్పోతున్నాం. ఇంగ్లీష్ చదువులో ఏం సంస్కారం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఏదో పొట్టపుడి చదువుకుంటున్నారు తప్ప అందులో సంస్కారం రాదు. సంస్కారం రావాలంటే వేదము, శాస్త్రము, యజ్ఞము, గాయత్రి, ఓంకారము, ఇవన్నీ యోగము, ప్రాణాయామము, ధ్యానము, వీటి ద్వారా సంస్కారం వస్తుంది. గురువుల ఉపదేశం వింటే సంస్కారం వస్తుంది. గురుకులానికి వెళ్ళడం వల్ల సంస్కారం వస్తుంది. నాదందరూ కూడా గురుకులాలకు వెళ్ళట్లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్, హాస్టల్కి వెళ్తే ఇంకా భయంకరంగా తయారవుతున్నాడు వాడు. కోతిపోయి కొండ ముచ్చుపోయి చింపాన్ చేస్తున్నాడు వాడు. కాబట్టి హాస్టల్లో మాత్రం జాయిన్ చేయకండి మీ పిల్లల్ని, దయచేసి హాస్టల్స్ లో చేయకండి. సొంతంగా వాడు రూమ్ తీసుకొని ఉన్నా పర్వాలేదు, కానీ ఆ గుంపులో కలిశాడంటే మాత్రం ఉన్న మంచి లక్షణాలన్నీ పోతాయి. సరే అత్యవసరంగా పాఠశాల చదువుకోవాలి, దూరంగా ఉండవలసి వస్తే ఏదైనా ఒక రూమ్ తీసుకొని ఉండవచ్చు తనకు అనుగుణమైన మిత్రులతో కలిసి. కానీ హాస్టల్ అంటేనే పంచకోళ్ళ కషాయం. ఎవరెవరో ఎక్కడెక్కడో రకరకాల సంస్కారాలు వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి సంస్కారము నిలబెట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం తేలిక. కాబట్టి మన పిల్లలు మంచి మార్గంలో ఉండి మంచి సంస్కారంగా ఉండాలంటే చాలా లోతుగా ఆలోచించి మనము వారి జీవితాన్ని చక్కదిద్దవలసి ఉంటుంది. అంత తొందరగా సంస్కారాలు, మంచి సంస్కారాలు రావు. చెడు సంస్కారాలు అంటే తొందరగానే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈనాడు ఒక్కరిని ఇద్దరిని సరే పరిస్థితులను బట్టి కన్నప్పటికీ కూడా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్లకు శిక్షణ ఇచ్చి వారికి మర్యాద నేర్పి కూడా మనం వారిని బుద్ధిమంతులుగా తయారు చేయవచ్చు. తల్లిదండ్రి అనుకుంటే, ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటే మంచి సంతానాన్ని తయారు చేయవచ్చు. కానీ తండ్రి ఒకటి చెప్తూ ఉంటే తల్లి అడ్డం వస్తుంటే, తల్లి చెప్తూ ఉంటే తండ్రి అడ్డం వస్తుంటే, వారిద్దరు గొడవలు పడుతూ ఉంటే పిల్లలకి ఏ సంస్కారం కూడా రాదు, ఉన్న సంస్కారాలన్నీ పోతాయి. కాబట్టి ఇది ఒక సైకలాజికల్ పాయింట్. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఈరోజు బ్రహ్మశక్తిని అంటే బ్రాహ్మణులను కూడా గౌరవించే పండుగ. మీరు ఎవరి సొమ్ము తిన్నా
ఏమవుతుందో తెలియదు కానీ బ్రాహ్మణుడి సొమ్ము తినకూడదు, విద్వాంసుల యొక్క సొమ్ము తినకూడదు అని చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వానికి అంకితమైన వ్యక్తి. ఆ డబ్బు సంపాదన ఉండదు, వాళ్ళకి ఏదో ఆ దక్షిణ ఇచ్చింది, వాళ్ళు వీళ్ళు ఇచ్చింది అంతే, దాంతో బతుకుతూ ఉంటారు. బట్ అతని ధనాన్ని కూడా అపహరిస్తే అంతకంటే పాపం లేదని చెప్పారు. కాబట్టి బ్రాహ్మణుల ధనాన్ని, ఆడబిడ్డల సొమ్మును, గోవుల యొక్క ధనాన్ని, అంటే గోశాల, దానికి ఆవులకు గడ్డి అని అదని ఇదని కూడా దానం ఇస్తాడు. ఆ డబ్బులు కూడా తినేసే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో బోలెడు ఉన్నాయి, గోశాలను పెట్టుకుంటాడు, పెద్ద బిజినెస్ చూపిస్తాడు. వాడికి పెట్టేది తక్కువ, వీడి తినేది ఎక్కువ. ఆ గోవుల్లో వీడొక గోవు. అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యజ్ఞం కోసం ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి కాబట్టి వాటిని ఇతరులు ఆహ్వానించకూడదు, దానివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పారు. జరుగుతుంది కూడా తప్పకుండా. కాబట్టి ఉన్నంత లోపల మీరు ఎక్కువ కానుకలు ఇవ్వచ్చు, కట్నాలు ఇవ్వవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, పట్టుబట్టలు పెట్టవచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ ఒక మర్యాద అనేది ఇవ్వడంలో మాత్రం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆడ వచ్చింది బస్ స్టాండ్ ఉన్నట్ట, ఆ ఆటో ఉంది, ఆటో ఎక్కిరా అని ఇలా కాదు. మనం వెళ్ళి సాధారణంగా తీసుకొని రావాలి. ఆటో రావడం మనకు తెలియదా? తెలుసు, అందరికీ తెలుసు. కానీ వెళ్ళి తీసుకొని రావడం అది మర్యాద అంటారు. అత్యంత పరిస్థితి కుదరకపోతే వేరే విషయం. వీలున్నప్పుడు తప్పకుండా మరి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకొని రావడం కానీ, మళ్ళీ వెళ్ళి దిగబెట్టడం, మళ్ళీ బస్సు ఎక్కించడం, ఇదంతా మర్యాదలో భాగం అంటారు. మేము చూస్తుంటాం కొన్ని చోట్లకు వెళుతూ ఉంటే వాళ్ళు రాత్రి 11ంటికి ట్రైన్ ఉంటుంది, ఇంకా మేము పోవాలి కదా, మేము కూడా వస్తామండి అంటారు. ఎందుకండి 11 అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది, వద్దండి పర్వాలేదు మేము వెళ్తామండి మేము అనట్లేదు. మిమ్మల్ని వచ్చి సాగనంపుతామండి. వాళ్ళు 11 గంటల రాత్రి వచ్చి మమ్మల్ని రైలు ఎక్కించి ఆ రైల్లోకి ఆ సంచిని తీసుకెళ్లి ఆ రైల్లో పెట్టేసి అప్పుడు సెలవు తీసుకొని వెళ్ళిపోతారు భక్తులు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఆటో ఎక్కండి, మళ్ళీ రైల్వే స్టేషన్ రైలు వస్తుంది 11 గంటలకు ఎక్కండి అని కూడా చెప్పొచ్చు. మర్యాద అంటే ఆలోచిస్తే మర్యాద వేరు కనుక వ్యవహారం వేరు, మర్యాద వేరు. మర్యాద, ఆదరము, ప్రేమ అనేది ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది. ఆ బస్ ఎక్కుపో, నువ్వు తెలుసు కదా, కొత్తనా నువ్వు, అక్కడ తెలియదా, నన్ను నువ్వు ఇవ్వమంటున్నావు అని కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణుడు కానీ, అక్కయ్య కానీ, చెల్లి కానీ ఎవరైనా సరే మనము రాను పోను ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో మర్యాద అనేది ఉండాలి. ఆ మర్యాదనే ఆ కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి కానీ ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. అంతే తప్ప నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఎంతో పరిచయం ఉంది, ఇప్పుడు చూస్తున్నాం, అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఎప్పుడు ఎవరికి ఎంత మర్యాద చేయాలో అంతే చేయాలి. ఇంకా ఆడబిడ్డలు వస్తే వచ్చారు పోసేపోయారని కాదు. వాళ్ళు బ్రహ్మశక్తి నడిచే దేవతలు. ఆ దేవతల మనసు కష్టపెట్టకు. నీ బోడి డబ్బుల కోసం ఎవరు రావట్లేదు. ఈరోజు కాకుంటే రేపు వస్తాయి, ఉంటాయి, పోతాయి. కనుక పుట్టింటి పట్ల ప్రేమతోటి, ఆదరంతో వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనకు ఉన్నంత లోపల వారిని గౌరవించాలి. డబ్బులు ఎక్కువ తక్కువ ఉండొచ్చండి, కానీ మర్యాద ఎక్కువ తక్కువ ఎందుకు చేస్తున్నారు? మర్యాద అలా చేయాల్సిన అవసరం ఏముందంటే సంస్కారం లేకపోవడం. అంటే సంస్కారమే భారతదేశం యొక్క నిజమైన పరంపర. మిగిలినవన్నీ తర్వాతనే. రాముడికి ఎవరు చెప్పకుండా నేర్పకుండానే అన్ని కడుపులోనే నేర్చుకున్నట్ట. అన్ని కూడా రామాయణమే చెప్తుంది మనకు. తల్లితో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, మరి ప్రజలతో ఎలా ఉండాలి, అపరిచితులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, మొత్తం కూడా గర్భంలోనే రాముడు సంస్కారవంతుడై పుట్టాడు. కాబట్టి అటువంటి గొప్ప దేశం మనది, సంస్కారాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు మంచి సంస్కారాలు ఇవ్వండి. మీకు ఇవ్వడం చేత కాకపోతే ఇటువంటి గురుకులాలకు పంపండి, కార్యక్రమాలకు తీసుకురండి. 10 సార్లు వస్తే విని చూసి వాళ్ళలో ఒక మార్పు వస్తుంది. మనము సెప్టెంబర్లో 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయదశమి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు ఇక్కడ మరి విజయదశమి యజ్ఞ మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇంతకుముందు 3 సార్లు చేశాము, ఈసారి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు సెలవులు ఇస్తారు కాబట్టి ఉదయం సాయంత్రం జరుగుతుంది. అందరికీ భోజన వసతి ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొని, ముఖ్యంగా దేనికోసం పాల్గొనడం అంటే సంస్కారం కోసం. నేను చెప్పే భోజనం ఇక్కడికంటే మీ ఇంట్లో బాగుంటుండొచ్చు,
కానీ ఇక్కడ భోజనం కోసం కాదు, ఇక్కడ సంస్కారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. పిల్లలను గాలికి తిప్పుతున్నారు. సెలవులు వచ్చాయంటే మేనమామ దగ్గరికి, తాతయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, ఏది కాకపోతేనేమో గోవాకు పోదామా లేకపోతే ఇంకేదో కేరళ పోదామా అని ట్రావెలింగ్ చేస్తున్నారు. టూరిస్ట్ తిరుగుతూ ఉన్నారు. ఈ తిరుగుళ్ళన్నీ కూడా ఉన్న సంస్కారం పోతుంది. కాబట్టి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళకు మంచి పద్ధతులు, మంచి సంస్కారాలు ఎక్కడ అందుతాయో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళ లోపల విశేషమైన మార్పు వస్తుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ పాల్గొనండి. అలాగే ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ మనకు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాత్రం మనకు వంట వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల మనం ఏమీ వంటకు ఏర్పాటు చేయలేకపోయాం. ఇప్పుడు ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. అందరూ పాల్గొనండి. యజ్ఞ కార్యక్రమంలో కొంచెం తొందరగా ఒక అరగంట ముందు 8 ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఇతరులకు కూడా తెలియజెప్పండి. ఇతరులు కూడా ఇందులో భాగాన్వితులు అయ్యేటట్టుగా చూడండి. నా వరకు నాకు తెలిసింది, నా వరకు నేను చేసుకున్నాను, వేరే వాళ్ళ సంగతి నాకు అవసరం లేదనకుండా ఇతరులకు కూడా ఈ సందేశం అందజేయండి. ఇక్కడ కార్యక్రమాల గురించి తెలియజేయండి. అలాగే మా కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరిగిన ఈ ఉపన్యాసం కానీ భజనలు కానీ మనకు దేవయానం అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ. మీరందరూ చూడండి. విశేషంగా అందులో అనేక ప్రవచనాలు ఉన్నాయి. DEVAYANAM దేవయానం ఛానల్. ఇందులో మరి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. చూసి అందరూ కూడా లాభాన్వితులు అవుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.